శ్రీ వైకుంఠపుర 13వ రథయాత్ర సంగారెడ్డి పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశీస్సులతో, శ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో, శ్రీమాన్ కందాడై వరదాచార్యుల ఆధ్వర్యంలో రథోత్సవ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉభయ దేవేరులతో శ్రీనివాసుడు కొలువైన రథోత్సవం బ్యాండు మేళాలు, మంగళ వాయిద్యాలు, మహిళల కోలాటాలు, భక్తుల గోవింద నామ స్మరణలు, యువకుల నృత్యాలు, అడుగడుగున నీటి సాకలు, మంగళహారతుల నడుమ సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని పిఎస్ఆర్ గార్డెన్ నుండి మొదలైన రథయాత్ర పట్టణ ప్రధాన వీధుల గుండా శ్రీ వైకుంఠపురం చేరుకుంది. రథంపై కొలువైన నిత్య కళ్యాణ చక్రవర్తిని దర్శించుకునేందుకు ప్రధాన రహదారి ఇరువైపుల భక్తులు బారులు తీరారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అదే విధంగా 13వ తేదీ శనివారం రోజున శ్రీ వైకుంఠపురంలో శ్రీ గోదా శ్రీనివాసుల కళ్యాణం అత్యంత వైభవంగా, నయన మనోహరంగా జరుగుతుందని, కావున పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ గోదా రంగనాథ స్వామివార్ల పరిపూర్ణ కృపను పొంది తరించాలని భక్తులకు శ్రీమాన్ కందాడై వరదాచార్యులు సూచించారు. హనుమాన్ మరియు వివిధ దేవతా మూర్తుల వేషధారణలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఆచార్య స్వామి వారి దివ్య భవ్య మంగళాశయ వైభవంతో శ్రీ వైకుంఠపురం శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి వారి త్రయోదశ రథోత్సవ వేడుకని ఈరోజు అంగరంగ వైభవంగా మనం ప్రారంభించుకుంటున్నాం. శ్రీ 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 దేవనాథ రామానుజీయ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మరో 5 నిమిషాల్లో వారు వెయిట్ చేస్తున్నారు. వారి శ్రీమంగళ వైభవంతో ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాం. యువ వికాసం పేరిట ఎన్నో రకాల ఇతరములైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా భగవత్ సేవలో తరించాలి అనేటువంటి యువతంతా కూడా ఓ అద్భుతమైనటువంటి సాంప్రదాయాన్ని మన సంగారెడ్డికి పరిచయం చేశారు. శ్రీ వైకుంఠపురం శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి వారి మంగళాశిష్యులతో అద్భుతమైనటువంటి రథయాత్ర ఉత్సవాన్ని యువకులంతా కలిసి సుమారు 100 మంది యువకులు స్వయంగా వారే ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి భగవంతుడి సేవగా భగవంతుడి యొక్క వైభవాన్ని పట్టణమంతా కూడా చూపించాలి అనేటువంటి ఒక అద్భుత సంకల్పం చేసుకున్నారు. ఆ చిరంజీవులంతా కలిసి ఈరోజు ఇంత విశేషమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. దానికి చేయుతగా చాలామంది పెద్దలు మహానుభావులందరూ కూడా వారికి ప్రోత్సాహం చేస్తున్నారు. అట్లాగే మా తల్లులందరూ కూడా మహిళామణులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇంచుమించుగా 300 మంది మహిళలు ఈ ప్రత్యేకమైనటువంటి రథయాత్ర ఉత్సవంలో మేము స్వామి కొరకు ఏదైనా సేవ చేయాలి అని వారు చక్కటి కోలాటాన్ని నేర్చుకొని భగవంతుడి ముందు ఆ ప్రదర్శన చేయబోతున్నారు. అలాగే భగవంతుడి యొక్క సేవలో మేము సైతమని కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని ఓ అద్భుతమైనటువంటి సాంప్రదాయాన్ని ఇస్కాన్ అనబడేటువంటి ఓ అద్భుత సాంప్రదాయాన్ని పునిపుచ్చుకున్నటువంటి భక్తులంతా కూడా రంగబలులద్ది సంగారెడ్డి పట్టణం అంతా కూడా భగవంతుడి ఆవిష్కారాన్ని వారు మనకు కన్నుల విందుగా చూపబోతున్నారు. ఈ అద్భుతమైనటువంటి రథోత్సవంలో అందరూ పాల్గొనండి, భగవత్ కటాక్షాన్ని పొంది ధరించండి. ఆచార్య పురుషుల మంగళాశాస్త్రం అలాగే భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం రెండూ కూడా వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఉత్సవం ఇది. రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అని ఓ సూత్రం. అంటే భగవంతుడి యొక్క వైభవంలో రథం పైన ఆసీనుడై ఉన్నటువంటి భగవంతుడిని శ్రీమన్నారాయణుని శ్రీదేవి భూదేవి సమేతుడై వెలిసినటువంటి అనంత రూప వైభవం కలిగినటువంటి ఆ భగవంతుడి యొక్క దర్శనం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఇహపర సుఖాలు కలుగుతాయి అని పెద్దల అనుగ్రహం. అలాంటి దివ్యమైనటువంటి ఉత్సవాన్ని మనం ఈ అద్భుతమైనటువంటి పట్టణంలో పురవీధులలో వైభవంగా స్వామివారి శోభాయాత్ర పూర్వకంగా రథోత్సవాన్ని మనం విఎస్ఆర్ గార్డెన్స్ నుంచి మొదలుకొని శ్రీ వైకుంఠపురం వరకు భగవంతుడి యొక్క సేవలో ధరించాలనేటువంటి భక్తులు భజనలు కోలాటాలు ఉత్సాహమైనటువంటి నృత్యాలు గోవింద నామస్మరణల మధ్య ఆ భగవంతుడి సేవను వైభవంగా జరుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందరూ రండి, పాల్గొనండి, భగవద్ అనుగ్రహాన్ని పొంది ధరించండి. కళ్యాణం. అలాగే ఈ వైభవమైన ఉత్సవం జరపడానికి కారణం భగవంతుడి యొక్క వైభవాన్ని లోకానికి అందించినటువంటి గోదామ్మ వారు 30 రోజుల పాటు జరిగినటువంటి ధనుర్మాస ఉత్సవ పరిసమాప్తిగా భోగి అనబడేటువంటి పరమ విశేషమైన భోగత్వ లోకంలో భగవంతుని పొందడం. అలా భగవంతుని పొందినటువంటి ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకి ఈ రోజున ఓ అద్భుతమైన సేవ అనుగ్రహంగా మారింది. 13వ తారీఖున గోదా రంగనాథుల గోదా శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా అస్మదాచార్య శ్రీచరణ సంబంధంగా స్వామివారి మంగళాశాస్త్రములతో అత్యంత శోభాయమానంగా మనం శ్రీ వైకుంఠపురంలో జరుపుకుంటున్నాం. వేలాది మంది భక్తుల నడుమ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం అతి విశేషంగా శ్రీపాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా నిర్వహించుకోబోతున్నాం. భక్తులందరూ అండి ధరించండి, భగవద్ అనుగ్రహాన్ని ఆచార్యుల మంగళాశాస్త్రాలు పొంది ధరించండి. జై శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆలయంలో జరగాల్సినటువంటి అన్ని ఆరాధనా కార్యక్రమాలని మన ఆచార్యులు శ్రీ 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 చంద్రశేఖరనారాయణ రామానుజీయ స్వామి మంగళాశాసనాలలో వారి మార్గదర్శకత్వంలో వైకుంఠపురం స్వామి సేవ నిత్యము ఇక్కడ కొనసాగుతూ ఉండగా ఆ భగవంతుడు తనదనుకున్నటువంటి
మనకి ఆలయంలో పల్లకి సేవలు లాంటివి సాగుతూ ఉంటాయి, వాహన సేవలు లాంటివి సాగుతూ ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి ఈ ప్రాంతంలో సుభిక్షంగా ఉండాలి, స్వామి ప్రాంతంలో ఉండే వాళ్ళు భగవంతుని విగ్రహానికి పాత్రమై వాళ్ళంతా చక్కగా సుఖ సంతోషాలతో సంపదలతో ఉండాలి అని శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క రథోత్సవాన్ని ప్రతి జనవరి నూతన సంవత్సరంలో మనకి అటు వైకుంఠ ఏకాదశి, ఆ తర్వాత పడేటువంటి నూతన సంవత్సరం, ఆ తర్వాత మనం భోగి పండుగకు ముందు జనవరి 11న రథోత్సవాన్ని మనం నిర్వహించుకుంటాం. శ్రీమాన్ వరదాచార్య స్వామి వారు ఈ అందరితో కలిసి ఈ వైకుంఠపుర నిర్మాణాన్ని దాని నిర్వహణలో ప్రధానమైనటువంటి భూమిక వారు నిర్వహిస్తున్నారు. అందరూ బాగుండాలనేటువంటి ఆగమాలు చేసినటువంటి క్రమంలో స్వామి అందరికీ చెందినవాడు కనుక వైకుంఠపుర స్వామి యొక్క దివ్య దర్శనం అందరికీ ఏర్పడాలి అని సంవత్సరానికి ఒకసారైనా మన రథోత్సవాన్ని జరుపుకోవాలి అని ఈ రథోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా రథోత్సవ సమయంలో స్వామితో పాటు స్వామి యొక్క ఆ వైభవాన్ని చక్కగా ఆనందంగా అనుభవించేటువంటి భక్తులతో కలిసి స్వామి సేవలో పాల్గొనాలి అని నేను కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. చాలా సంతోషం. ఈనాడు మనకి ఈ నూతన సంవత్సరంలో స్వామి యొక్క రథోత్సవాన్ని ఈ పూట మనం ఆరంభించుకుంటున్నాము. రథంలో ఉన్నటువంటి స్వామిని దర్శిస్తే మళ్ళీ జన్మంటూ ఉండదు అని రథస్థం కేశవ దృష్ట్యా పునర్జన్మ నవాప్నోతి అని అంటుంది శాస్త్రం. ఇక మళ్ళీ జన్మంటూ లేకుండా సాక్షాత్తు భగవంతుని సేవలు కలిగేట్టుగా ఈ రథోత్సవాన్ని దర్శించిన ప్రతి ఒక్కరికి భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఏర్పడాలి అని మేము స్వామిని ప్రార్థన చేస్తూ రథోత్సవాన్ని ఇప్పుడు మనం ఆరంభించుకుంటున్నాం. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మంగళాశాసనం చేస్తున్నాం. అలాగే ఇక్కడి నుంచి స్వామితో బయలుదేరేవాడు కొంతమంది వారి వారి ప్రాంతాల్లో వారి వారి వ్యాపార ప్రాంగణాలలో ఉంటూ స్వామి యొక్క ఆ దివ్య దర్శనాన్ని వారి ప్రాంతానికి వచ్చినప్పుడు చక్కగా సేవించుకొని స్వామికి సమర్పణ చేయాల్సినటువంటి కానుకలు కావచ్చు, పుష్పాదులు కావచ్చు, జలాదులు కావచ్చు, స్వాగతాలు కావచ్చు, వాళ్ళు వాళ్ళ ప్రాంతంలో ఉండి వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు సంగారెడ్డి యావత్తు మొత్తం ఊరంతా స్వామి యొక్క దివ్య దర్శనంలో స్వామి యొక్క రథోత్సవంలో పాల్గొంటారు. ఇది ఒక గొప్ప విశేషం ఈ ఊరికి. ఇప్పుడు మన రథోత్సవాన్ని ఆరంభించుకుందాం. జై